హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వేసవి వెళ్ళిపోయేటప్పుడు వచ్చే చింత చిగురుతో చింత చిగురు పప్పు చేస్తున్నానండి. ఈ చింత చిగురులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చింత చిగురులో సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల జీర్ణ సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది. షుగరు, థైరాయిడ్ లాంటి వాటిని వ్యాధుల నుండి దూరం చేస్తుందండి. నేను లేత చింత చిగురు తీసుకున్నానండి. దీన్ని బాగా ముదురు కాడలు ఉంటే ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పుల్ల పుల్లగా ఉండాలంటే చింత చిగురుతో ఇలా పప్పు చేసుకొని ఒకసారి రుచి చూడండి, చాలా బాగా వచ్చింది. దీనిలోకి నేను 3 మీడియం సైజ్ టమోటాలు, 3 ఉల్లిపాయలు, 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటన్నిటినీ బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకొని, నేనైతే ఈరోజు కందిపప్పుతో చేస్తున్నానండి. వద్దనుకున్న వాళ్ళు పెసరపప్పుతోనైనా చేసుకోవచ్చు. కందిపప్పుతో అయితే పప్పు బాగా టేస్ట్గా ఉంటుందని నేను కందిపప్పుతో చేస్తున్నాను. 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పుని బాగా వాటర్ పోసి కడిగి నీళ్లు వంపేసి, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమోటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకున్న తర్వాత ఇందులోనే నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. పప్పులో ఉడికితే కరివేపాకు మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇందులోనే నేను 2 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి. చాలా టేస్ట్ వస్తుంది ఇందులో వెల్లుల్లిపాయలు ఉడికితే. ఇప్పుడు చింత చిగురులో నేను వాటర్ పోసుకొని బాగా కడిగేసుకోవాలండి చింత చిగురుని, ఎందుకంటే ఇసుక ఏదన్నా ఉంటే పోతుంది. ఈ స్టెయినర్ తీసుకొని చింత చిగురునంతా ఇలా వేసుకొని వడగట్టేసుకొని వాటర్ తీసేసి చేత్తో బాగా చింత చిగురుని నలిపి పప్పులో వేసేసుకోవాలండి. ఇప్పుడు పప్పులో వేసుకున్న తర్వాత ఇవంతా మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికిపోయింది, మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకు, వెల్లుల్లి వేసాం కదా, చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నట్టు అనిపించిందండి. ఎక్సెస్ వాటర్ని తీసి పక్కన పెట్టుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చింత చిగురు పప్పుని బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇదంతా బాగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇందులోకి పోపు పెట్టుకుందామండి. పోపు కోసం నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మంచి స్మెల్ కోసం కొంచెం మెంతులు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. పప్పులో ఇంగువ వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు బాగా ఫ్రై అయిపోయిందండి. మంచి అరోమాతో చాలా మంచి స్మెల్ వస్తుంది. పోపును పోసేసుకొని పోపు మీద స్మెల్ పోకుండా ఉండేదానికి లిడ్ పెట్టేసుకొని ఈ పోపు స్మెల్ అంతా పప్పుకు వచ్చేటట్లు చేసేసానండి. ఇప్పుడు పుల్ల పుల్లగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి. చాలా బాగొచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.